ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి వీణా, కాల్ చేయమని చెప్తావేంటి? నీకేమన్నా పిచ్చా? స్టాక్ వాల్యూ ₹1 కోటి దాకా ఉంటుంది. తెలుసు మావయ్య, కానీ అది క్వాలిటీ స్టాక్ కాదు, క్వాలిటీ లెస్ డ్యామేజ్ స్టాక్. వాట్? అది కూడా స్టాకే కదా, దానికి కూడా మనీ ఖర్చయింది, ఫ్రీగా ఏం రాలా. కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా నీకిష్టం వచ్చినట్టు మాట్లాడి లాస్ చేయకు. డాడీ అనేది ట్రూ వీనా. ఇప్పటికైనా లాస్లో మళ్ళీ లాస్ అంటే భరించడం కష్టం. తన్ని ఇక్కడికి తీసుకురావడం మన తప్ప, గుమ్మం దాటకుండా ఉండమని చెప్పాల్సింది. మావయ్య గారు, మీరు నన్ను ఏమన్నా సరే నేను ఫీల్ అవ్వను, కానీ నేను చెప్పేది నమ్మండి. మీకు ₹1 నష్టం కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాది. పైసా ఖర్చు లేని మాటలు ఎన్నైనా చెప్పొచ్చు వీణా. ఇక్కడ లక్షల కోట్లు నష్టపోయేది నేను, ఆ బాధ నాకుంటుంది. నీకేం తెలుసు? మావయ్య, నేను చెప్పినట్టు చేశాక నష్టం వస్తే ఆస్తిలో నా షేర్ మొత్తాన్ని వదులుకుంటాను. మీకు ఓకేనా? టైం లేదు మావయ్య, ఎస్ ఆర్ నో డెసిషన్ చెప్పండి. త్వరగా చెప్పండి మావయ్య. డాడ్, వీణా కాన్ఫిడెన్స్ చూస్తుంటే తన ప్లాన్ వర్కౌట్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. ఓకే చెప్పండి. సరే, ఆస్తి ఎలాగో వదులుకుంటానంటుందిగా, ఎలాగైనా నేనే సేఫ్. ఓకే, డూ ఇట్. మేనేజర్, ఈరోజు అర్జెంటుగా డీలర్స్తో మీటింగ్ ఏర్పాటు చేయండి. ఓకే మేడం. ఇమీడియట్గా డ్యామేజ్ స్టాక్ మొత్తం ఊరవతలకి తీసుకెళ్లి కాల్చిపరేయండి. మన కంపెనీకి బ్యాడ్ నేమ్ రావడానికి వీల్లేదు. డూ ఇట్ ఇమీడియట్లీ. ఓకే మేడం. మేనేజర్, ఓకేనా? ఓకే మేడం. తొందరపడి ఏదో చేసేస్తానని మాటిచ్చావు వీణా. బిజినెస్ ఎలా డీల్ చేయాలో తెలియని నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్తో బిహేవ్ చేస్తున్నావు. ఈ తొందరపాటులోని తప్పు చేస్తావు, నాకు దొరికిపోతావు. అప్పుడు నువ్వు మళ్ళీ తలెత్తుకోకుండా అందరి ముందు నిన్ను విలన్ని చేస్తా, ఆఫీస్ జోలికి రాకుండా ఇంట్లోని వంటింటి కుందేల్లా ఉండేలా చేస్తా. వీణది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేదంటే మొండితనం అనుకోవాలా, లేదా కంపెనీకి నష్టం రాకూడదని తాపత్రయపడుతుంది అనుకోవాలా? ఏమీ అర్థం కావట్లేదు డాడ్. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న నేనే ఏం చెయ్యాలో తెలియకుండా ఉన్నాను. వీణ మాత్రం అప్పుడే ఏదో సాధించాలని ఎగిరెగిరి పడుతుంది. చూస్తాన్రా తనేం సాధిస్తుందో.
థాట్ లేకుండా ఎగ్జిక్యూషన్ ఉండదు డాడ్. తనకేదో గట్టి నమ్మకం ఉండే ఉంటుంది. అది కరెక్ట్ అయితే మాత్రం తను అద్భుతం చేసినట్టే. అప్పుడు మనం కూడా సపోర్ట్ చేయాలి. ఇక్కడ మేనేజర్ ఎవరు? సార్ నేనే సార్. ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్. మీ కంపెనీ నుంచి చీప్ క్వాలిటీ మెటీరియల్తో పాటు డ్యామేజ్ అయిన వాటిని కలిపి సప్లై చేసి మీరు మీ ఏజెంట్స్ని మోసం చేశారని మీ మీద కంప్లైంట్ చేశారు. మీరు సప్లై చేసిన మెటీరియల్ అమ్మడం వల్ల ఏజెంట్స్ గుడ్ విల్ దెబ్బతిందని మళ్ళీ ఇలాంటివి జరగకుండా యాక్షన్ తీసుకోమని చెప్పారు. హే, ఎవడో ఏదో వాగాడని మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న నా బిజినెస్ మీద చెకింగ్ చేయడానికి మీరు రావడం ఏంటి? నాన్ సెన్స్. వెళ్ళండి ఇక్కడి నుంచే. డాడ్, నేను మాట్లాడతాను, మీరు ఆగండి. మీ ప్రోడక్ట్ బాగుందనే ఇన్ని రోజులు మీ కంపెనీ వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది కాబట్టి రాక తప్పలేదు. మీరు కోఆపరేట్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు వెళ్ళి మీ డ్యూటీ చేయండి, నో ప్రాబ్లం. వీణా, పర్మిషన్ ఇస్తావేంటి? మావయ్య, మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదు. వాళ్ళని వెళ్ళనివ్వండి. డాడ్, వెళ్ళనివ్వండి. ఏం జరుగుతుందో చూద్దాం. స్టాక్ చూపించండి. రండి సార్. ఓకే, ఫాలో మీ. పదండి. డాడ్, మీరు కూర్చోండి, టెన్షన్ పడకండి. కూల్ డాడ్, మీరు ఫీల్ అవ్వకండి. ఈ వీణ ధైర్యం ఏంటో తెలియట్లేదు. ఏం ప్లాన్ చేసిందో ఏంటో చూద్దాం. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ కంపెనీలో ఉన్న మెటీరియల్ అంతా A1 క్వాలిటీనే. కంప్లైంట్లో ఉన్నట్టుగా చీప్ క్వాలిటీ మెటీరియల్ మాకు దొరకలేదు. మీకు ఇబ్బంది కలిగించినందుకు ఐఎమ్ వెరీ సారీ సార్. క్వాలిటీలో ఎలాంటి నాసిరకం లేదని మా తరపు నుంచి ఇస్తున్న క్లీన్ షీట్ రిపోర్ట్ సార్, తీసుకోండి. ఓకే సార్, మేము వెళ్ళొస్తాం సార్. నమస్తే. ఇప్పుడేమంటారు మావయ్య? అమేజింగ్ వీణా, మాకు పాసిబుల్ కాని దాన్ని నువ్వు చేసి చూపించు. కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకున్న స్టేజ్లో మ్యాజిక్ చేసి అంత ఫేక్ న్యూస్ అని నమ్మేలా చేసావు. గ్రేట్ థాట్. మేనేజర్తో స్టాక్ కాల్ చేయమని చెప్పావు. సో స్టాక్ లేదు కాబట్టి వాళ్ళకేం దొరకలేదు. కానీ డీలర్స్ అందరినీ మీటింగ్ పిలిచావు. స్టాక్ ఎక్కడుంది? అసలు వాళ్ళని ఎందుకు రమ్మన్నావు? మీ బ్లెస్సింగ్స్తో ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. సెకండ్ స్టెప్ ఏంటో మీరు చూశాక మీకే అర్థమవుతుంది మావయ్య. కొంచెం వెయిట్ చేయండి, టెన్షన్ పడద్దు. ఈ వీణకి ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువైంది. ఈ మీటింగ్ తర్వాత చెప్తా నీ సంగతి. కమోన్ శ్రీ, ఫోన్ లిఫ్ట్ చేయి.
కట్ చేస్తావేంటి? వేద, ఏమైందమ్మా? ఎందుకు గట్టిగా అరిచావు? ఎన్నిసార్లు కాల్ చేసినా శ్రీ కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నాడు అత్తయ్య. ఎందుకు రిపీటెడ్ గా కాల్ చేస్తున్నానన్నా కామన్ సెన్స్ కొంచెమైనా ఉండాలి కదా. ఇప్పుడు ఏం జరిగిందని అంత కోప్పడుతున్నావు? ఆఫీస్లో అంత సీరియస్ ఇష్యూ జరిగిందని తెలిసాక అదేమైందో తెలుసుకోవాలన్న టెన్షన్ ఉంటుంది కదా అత్తయ్య. మీ మావయ్య వెళ్ళారు కదమ్మా, అన్నీ ఆయన చూసుకుంటారులే. కంగారు ఎందుకు చెప్పు? మావయ్య ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో హ్యాండిల్ చేశారు అత్తయ్య. కానీ వీణ కూడా వెళ్ళింది కదా, తను ఏం చేస్తుందో ఏంటో అన్నదే అదే నా భయం అంతా. వీణ ఏ పనైనా చేయగల సమర్థురాలు. తన పైన నాకు ఆ నమ్మకం ఉంది. అయినా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా పరిష్కారం చూపాలో తెలుసుకుంటే ఆ అనుభవం రేపన్న రోజున ఉపయోగపడుతుంది కూడా. అనవసరంగా అతి తెలివితేటలు చూపించి ప్రాబ్లం ఇంకా పెద్దది చేస్తుందేమో అన్న భయం నాదత్తయ్య. ఎందుకంటే వీణ ప్లాన్ ఏంటో, తన టార్గెట్ ఏంటో నాకు మాత్రమే తెలుసు కాబట్టి. తప్పు చేయిందే గుణపాఠాలు నేర్చుకోలేం వేద. ఆ గుణపాఠాలే ముందు ముందు మనల్ని ఏ తప్పులు చేయకుండా నేర్పుతాయి. జీవితం అంటే ఎలా నడుచుకోవాలో సరైన దారి చూపిస్తాయి. అయ్యో అత్తయ్య, తన ఇంట్లోకి పగా ప్రతీకారాలతో వచ్చింది. అందరినీ తన వైపు తిప్పుకొని ఇంటిని తన గ్రిప్లోకి తెచ్చుకోవాలన్నది తన ఉద్దేశం. ఇది మీతో చెప్పలేను. లోపల దాచుకోలేక నరకం అనుభవిస్తున్నాను. ఏదేమైనా తను కూడా ఇంటి కోడలే కాబట్టి తను కూడా అన్నిట్లో ముందంజ వేయాలని కోరుకుందాం వేద. వీణ గురించి, శ్రీ గురించి నువ్వు టెన్షన్ పడకు. అంతా మంచే జరుగుతుంది. శ్రీ ఏదైనా ముఖ్యమైన పనిలో ఉండుంటాడు. కోపం తెప్పించుకో. ముందుగా మా మాటను మన్నించి ఇక్కడికొచ్చిన మీ అందరికీ సరస్వతి టెక్స్టైల్స్ తరపున, మా కంపెనీ ఫౌండర్ మా మావయ్య గారు లోక్నాథ్ గారి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ టైం వేస్ట్ టాపిక్లు. మమ్మల్ని ఎందుకు పిలిపించారో చెప్పండి. మీ వల్ల మా బిజినెస్ గుడ్ విల్ దారుణంగా పడిపోయింది. మా సేల్స్ పడిపోయాయి. కస్టమర్స్ మా కంపెనీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాము. అర్జెంటుగా విషయానికి రండి, లేదంటే మేము వెళ్ళిపోతాం. ప్లీజ్, మా తరపున మీకు కలిగిన ఇబ్బందికి మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, అదే నమ్మకం పోతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. తప్పులు చేయడం మానవ సహజం. వాటిని తెలుసుకొని సరిదిద్దుకుని ముందుకెళ్లడం మనం చేయాల్సిన పని. చీప్ క్వాలిటీ సరుకులు మాకు తగలెట్టి చేతులు దులిపేసుకున్నారు. మీదేం పోయింది? వినేవాళ్ళుంటే సూర్యుడి మీద కూడా ఇల్లు కట్టచ్చని నమ్మిస్తారు. మీ బాధ మాకు అర్థమైందండి. ఇన్ని సంవత్సరాలుగా మాతో కలిసి బిజినెస్ చేసిన మీరంతా మా ఫ్యామిలీ మెంబర్స్. మా సక్సెస్లో మీకు భాగం ఉంది. అందుకే మీకు జరిగిన నష్టం మాకు జరిగినట్టే మేము కూడా పెయిన్ ఫీల్ అవుతున్నాం. అందుకే మీ బాధను తగ్గించడానికి, మీకు మీ ఉన్నామన్న భరోసా ఇవ్వడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం. కమింగ్ టు ద పాయింట్, మీ దగ్గరున్న డ్యామేజ్ స్టాక్ని రానున్న పండుగలకి సీజనల్ ఆఫర్స్ కింద 1+1 లేదా 1+2 ఆఫర్ ఇస్తున్నామని పబ్లిసిటీ చేయండి. మీ దగ్గరున్న డ్యామేజ్ మెటీరియల్ని అలా క్లియర్ చేసేసుకోండి. సరే, మీరు చెప్పినట్టు ఆఫర్ పెడతాం. కానీ ఇప్పుడు జరిగిన నష్టం రికవరీ అవ్వడానికి 1 year అవుతుంది. యా, కరెక్ట్. వేరే కంపెనీ మెటీరియల్ అమ్మితే ఇంకా 5% ఎక్స్ట్రా వస్తుంది. కరెక్టే. కానీ మేము చెప్పినట్టు చేస్తే మీకు రెగ్యులర్ కమిషన్తో పాటు 20% ఎక్కువ కమిషన్ ఇస్తాం. శ్రీ,
నోటికి ఎంత వస్తే అంత అనౌన్స్ చేస్తుంది. ఇప్పటికే లాస్లో ఉంటే ఇంకా లాస్ చేస్తుంది. వెయిట్ డాడీ, తర్వాత మాట్లాడదాం ప్లీజ్. సో ఇప్పుడు మీరంతా హ్యాపీయేనా? ఓకే. ఇదే అగ్రిమెంట్తో మనం మళ్ళీ ఫ్రెండ్లీ వాతావరణంలో బిజినెస్ కంటిన్యూ చేద్దాం. ఏమంటారు? ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి తమాషా చేస్తున్నావా? 20% ఎక్కడి నుంచి ఎలా తీసుకొస్తావు? అందరి ముందు గొడవ పడితే పోయేది నా కంపెనీ పరువు అని సైలెంట్గా ఉన్నాను. నువ్వు చెప్పే బిజినెస్ స్ట్రాటజీలు అర్థం కాదు. అండర్స్టాండ్? అక్కడేమో స్టాక్ కాల్ చేయమని చెప్పి క్వాలిటీ రైడ్కి ఏం దొరకకుండా చేసావు. ఇప్పుడు స్టాక్ కాల్ చేసిన తర్వాత వాళ్ళకి డ్యామేజ్ మెటీరియల్ ఎలా సప్లై చేస్తావు? 20% ఇస్తానన్న ఫాల్స్ అగ్రిమెంట్ ఎందుకు ఇచ్చావు? అసలు నీ ఉద్దేశం ఏంటి? మావయ్య గారు, ₹1,00,00,000 వాల్యూ ఉన్న సరుకుని పోగొట్టుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నారా? రైడింగ్ జరుగుతుందని నాకు ముందే తెలుసు. క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు మన మీదకి చెక్కింగ్కి వస్తారని ముందే నీకెలా తెలుసు? నువ్వేమైనా కలగన్నావా? కలకాద్ బావు గారు, మీరు గమనిస్తే మనం ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే మేనేజర్ మనతో ఏం చెప్పాడో ఒకసారి గుర్తు చేసుకోండి. సారీ సార్, చివరి నిమిషం వరకు ఏజెంట్స్ని కన్విన్స్ చేయాలని ట్రై చేశాను. కానీ వాళ్ళు క్వాలిటీ లేని సరికి ఇచ్చారని క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్కి కంప్లైంట్ చేశారు. సో ఏ క్షణంలోనైనా క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్ రైడ్ చేసే ప్రమాదం ఉందని పసిగట్టి మీకు తెలియకుండా పక్కకెళ్ళి నేనే కాల్ చేశాను. హలో, నేను సరస్వతి టెక్స్టైల్స్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మా కంపెనీ మెటీరియల్ మీద కంప్లైంట్ వచ్చిందని తెలిసింది. ముందే తెలిసినా నష్టమే జరిగింది. స్టాక్ మొత్తం కాల్చమని చెప్పావు. మళ్ళీ డీలర్ సేల్ చేస్తే 20% కమిషన్ ఎక్కువ ఇస్తామని చెప్పావు. దీనికేం చేస్తావు? మేనేజర్, జరిగిందేంటో చెప్పు. స్టాక్ని కాల్చలేదు సార్, వేరే వాళ్ళ గూడౌన్లోకి షిఫ్ట్ చేశాం. మేడం గారు మొదట్లో కాల్ చేయమని చెప్పి తర్వాత నాకు కాల్ చేసి స్టాక్ని షిఫ్ట్ చేయండి అన్నారు. కాల్చొద్దని చెప్పారు సార్. ఎక్సలెంట్ వీణా, మైండ్ బ్లోయింగ్. ఐడియాతో కంపెనీకి నష్టం రాకుండా చేసావు. థ్యాంక్ యూ బావు గారు. డీలర్స్ అందరికీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెమీ డ్యామేజ్ స్టాక్స్తో పాటు మన దగ్గర గోడౌన్లో ఉన్న స్టాక్ని కూడా కలిపి ఆఫర్ కింద అగ్రిమెంట్ చేసేశాను. వీళ్ళకి మనం 20% లాభం అడిషనల్గా ఇస్తామన్నాం. అదే మొత్తం స్టాక్ నాశనం అయిపోతే 100% నాశనం అయిపోయేవాళ్ళం. ఇప్పుడు ఇలా 20% వాళ్ళకిస్తే 80% కంపెనీకి లాభమే కదా మావయ్య గారు. వెల్ డన్ వీణా, వెల్ డన్. నీ ఫస్ట్ స్టెప్లోనే కంపెనీ పరువు నిలబెట్టావు.
మావయ్య ఇప్పుడు చెప్పండి, నేను కంపెనీకి లాభం చేశానా నష్టం చేశానా? ఓకే, థ్యాంక్స్. దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్, ఫస్ట్ విక్టరీ. నా టాలెంట్ ఏంటో మీతో పాటు ఏకంగా మార్కెట్కి తెలిసేలా చేశాను. శ్రీ, నీతో కొంచెం మాట్లాడాలి, రా వెళ్దాం. ఓకే డాడ్. వీణా, ఇప్పుడు వస్తాం. నన్ను అప్రిషియేట్ చేయాల్సి వస్తుందని ఎస్కేప్ అవుతున్నావా లోక్నాథ్? అభి పిక్చర్ బాకీ హై మామగారు. మీకు పట్టపగలే చుక్కలు చూపించేదాకా నేను వదిలిపెట్టనుగా. జెలస్ ఫీల్ అయ్యావా? నేనా? జలసా? అంతలేదు. నువ్వెంత కవర్ చేయాలని చూసినా నీ ఫేస్ లో అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుందిలే. అయినా ఇదేమీ ఇంతటితో అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఇప్పుడప్పుడే నీకు నా కొత్త క్యారెక్టర్ అర్థం కాదులే, కొంచెం వెయిట్ చేయి.